అడిగాను సార్ పాస్టర్లు అందరినీ కూడా. తెలుగు చెప్పండి సార్. రాష్ట్రాల్లో 1,70,000 కానీ లేదా 1,50,000, 2 లక్షల దాకా పాస్టర్లు ఉండొచ్చు. అవును. నిజంగా స్వస్థతలు ఉంటే ఉమ్, నేను ఒక చెయ్యి తెగిపోయినోడిని, పూర్తి తెగిపోయినోడు ఉంటాడు. ఉమ్, వాడి గనక మీరు చెయ్యి గాని కాలు తెగిపోయినోడు చెయ్యి గాని మొలిపిస్తే, ఉమ్. ఏది బల్లి గనక తోక తిరిగిపోతే మళ్ళీ తోక పెరుగుద్ది, తెలుసా అండి మీకు? అవునండి. అలానే మనిషి కూడా చెయ్యి మొలవాలి యేసు నామములో. కాలు తెగిపోతే ఖచ్చితంగా. కాలు మొలవాలి యేసు నామములో. వీళ్ళు అనుకున్న స్వస్థతలు ఉంటే మీరు అన్నట్టు హాస్పిటల్ ఎందుకండి? నేను అదే ఛాలెంజ్ చేశాను సార్, డబ్బులు కూడా అదే ఇస్తాను. కదండి. ఈ స్వస్థతలు ఒక్క చెయ్యి మొలిపియండి అయ్యా, కాలు మొలిపియండి అయ్యా, మీకు నేను కూడా క్రైస్తవుడిగా మారిపోతానని ఛాలెంజ్ చేశానండి. ఉమ్. ఇంత మటుకు ఒక్కడ ఆ ఛాలెంజ్ స్వీకరించలేదండి. అంటే మెరాకిల్స్ అన్ని కూడా డూప్లికేట్ అని అర్థం కదా. ఇప్పుడు నేను అదే అంటున్నానండి. నేను ప్రూవ్ చేశాను కదండి. బైబిల్లో ఉండే స్వస్థతలు ఏవైనాయో అవి వీళ్ళు చేయలేరు. అది ఇప్పుడు ఖచ్చితం. నా గురించి ఇందాక మీరు నెగిటివ్ గా అనుకున్నారు, దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే మా దేవుళ్ళు ఇంతమందిని అవమానిస్తూ మా అసలు జ్ఞానం అది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ రోజు మీరు మీ కుటుంబం గాని, మీ పిల్లలు గాని, మీ ముత్తాతలు గాని బతికారు అంటే అది ఎక్కడి ధర్మం, ఎలా బతికారు? దానికి కారణం ఏంటి? సనాతన ధర్మం అండి. రాముడిని చూసి ఎలా బతకాలి అని నేర్చుకున్నారు. రాముడిని మనం చూసి మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉందంటే ఈరోజు దానికి కారణం రామాయణం అండి. రాముడిని అసలు మనం ఎందుకు గొప్పవాడని మనం మెచ్చుకోవాలి అంటే, రేపు పొద్దున ఆయనకి పట్టాభిషేకం, రేపు మార్నింగ్ అంటే దేశానికి రాజు అయిపోతాడు, సర్వసుఖాలు అనుభవిస్తాడు. కానీ రాత్రికి రాత్రే కైక కోరుతుంది అనమాట. ఏమని కోరుతుందంటే ఆ రాముడు అడవులకు వెళ్ళిపోవాలని చెప్పి. వెళ్ళిపోతే పొద్దున కల్లా ఈయన వనవాసం చేస్తాడు నారబట్టలు కట్టుకొని. అంటే ఆయన ఎంత బాధ అంటే ఆయన చూడండి, అసలు ఆయన తలకిందులైపోయింది. ఇప్పుడు మనం అనుకుంటాం మన పోటీ వాళ్ళు అయితే తలకిందులైపోయింది బాధపడతాం. అలాంటి రాముడు, సీత, భార్యాభర్తలు ఎలా ఉండాలి అని చెప్పి రామాయణం నేర్పించింది మనకి. అన్న తమ్ములు ఎలా ఉండాలి రామాయణం, తండ్రి కొడుకులు ఎలా ఉండాలి రామాయణం నేర్పించింది మనకి. ఈరోజు మన కుటుంబ వ్యవస్థ రామాయణం నేర్పించింది. అదే మీరు అమెరికా, జపాన్, రష్యా క్రైస్తవ దేశాలకు వెళ్ళండి, ఒకరికన్నా రిలేషన్ ఉంటుందా అండి? అక్కడ ఫాదర్స్ డే, మదర్స్ డే జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారు? వాళ్ళ నాన్న ఎవడో వాడికి తెలియదు, ఆ రోజు గుర్తు చేసుకోవాలి. ఇంకోటి నాకు అభ్యంతరం అండి ఏంటంటే, క్రైస్తవ దేశం అన్నారు కదా. అవునండి, దాన్ని నేను ఒప్పుకోనండి. అంటే వాళ్ళు చెప్పుకున్నారు సార్, మనం అన్నది కాదు కదా. అందుగురించి దాన్ని ఒప్పుకోను. క్రైస్తవ దేశం అది కానే కాదు అసలు. వాళ్ళ డిక్లేర్ చేసుకున్నారు సార్, మాది క్రైస్తవ దేశం వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు, ముస్లిం దేశం వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. ఏంటి మనుషులు ఎన్నో రకాలుగా ఎన్నెన్నో డిక్లేర్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఎందుకు ఒప్పుకోవాలి చెప్పండి? ఇప్పుడు మీరు అమెరికాకి బైబుల్ కి సార్ ఒక్క నిమిషం అండి. అమెరికాకు నాకు సంబంధం లేదండి. అమెరికా ఏ దేశం అని డిసైడ్ చేసే హక్కు నాకు లేదు, మీకు లేదు, భారతదేశ ప్రజలు ఎవరికి లేదు. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇది క్రైస్తవులు మెజార్టీ ఉందంటే క్రైస్తవ దేశం అని చెప్పింది. అది ముస్లిం దేశం, పాకిస్తాన్ ఉందండి, అది ముస్లిం దేశం కాదని మీరు అనగలరా? మతపరంగా అనలేరు. ఆఫ్ఘనిస్తాన్ అనలేవు. మీరు అనొచ్చు కదా, మరి ముస్లిం దేశం ఎట్లా అయిపోతుంది అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. నేను ఎందుకు ఈ మాట అన్నాను అంటే అండి, క్రైస్తవ దేశం అని చెప్పగానే మీరు దాన్ని తీసుకొని వచ్చి బైబిల్ ని సింగి పెడుతున్నారు. అంటే వాళ్ళ అండర్వేర్లు వేసుకున్నారు. కాదండి, వాళ్ళకి సరి అయిన కల్చర్ బైబిల్ నేర్పించలేదండి వాళ్ళకి. మన కల్చర్, ఇప్పుడు మనం ఉన్నామండి, మన కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది, మన సాంప్రదాయాలు ఎక్కడి నుంచి వచ్చింది? మన వేదాలు పురాణాల నుంచి మన సాంప్రదాయాలు పుట్టాయండి మనకి. సార్ కల్చర్ బైబిల్ నేర్పించలేదు అన్నదాన్ని ఒప్పుకోనండి. మళ్ళీ సాంప్రదాయం ఏముంది సార్? మీ సాంప్రదాయం చెప్పండి, మీరు పెళ్లి ఎలా చేసుకుంటారు చెప్పండి. ఏంటి అదే చీరకట్టు లేదు అనేది మీరు అంటారు సార్. ఇప్పుడు మీరు ఎలా పెళ్లి సరే ఆ చీరకట్టు పక్కన పెడదాం, మీరు పెళ్లి ఎలా చేసుకుంటారు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం చెప్పండి? క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా మీరు పెళ్లి ఎలా చేసుకుంటారు? ఉంగరం తొడుక్కుంటాము. ఎక్కడ బైబిల్లో ఉందని ఉంగరం తొడుక్కోవటం? అది ఆల్రెడీ ప్రదానం చేయబడి ఉన్నదని. సార్ ప్రధానం అంటే ఉంగరం కాదు సార్, అది ప్రధానం అంటే అది పెళ్ళో లేదా ఇంకేదో మనకైతే తెలీదు. అక్కడ ప్రధానం చేయబడిన తర్వాత గర్భవతి అని రాశారు, అది మనకు అనవసరం. నేను అడుగుతున్న పాయింట్, ఉంగరం అనే పదం ఉందా బైబిల్లో? ఉంగరం మార్చుకోవడం అని ఉందా అని అడుగుతున్నాను. ఉంగరం మార్చుకోవడం అనేది బైబిల్లో లేదు సార్. సరే పెళ్లి ఎలా చేసుకుంటారు చెప్పండి, ఎలా చెప్పాడు? మరి చెప్పాడా? పెళ్లి ఎలా చేసుకుంటుందంటే ప్రధానం ఉంటుందండి. అంటే ఏంటి ప్రధానం అంటే ఏంటి? ప్రధానం అంటే ఉంగరమే. ఎక్కడుంది సార్ ప్రధానం అంటే ఉంగరం? నాకు ఓడి చూపించండి మీరు. ఏది ఓడి లేదండి. కాదు ఉంగరం కాదు సార్, ప్రధానం అంటే ఉంగరం మార్చుకోవటం అని ఎక్కడ చూపించండి నాకు.
మీరు ఏ భాషలో చూపించినా నేను ఒప్పుకుంటాను. ప్రధానం అంటే ఉంగరాలు మార్చుకోవటం అని చెప్పి. ఏ భాషలో మీరు రిఫరెన్స్ ఎక్కడైనా ఉంటే నాకు పట్టుకొచ్చి చూపించండి. ప్రధానం అంటే ఉంగరాలు మార్చుకోవటం, సార్ ఇది ఎక్కడ ఉందని చెప్పి చూపించండి, నాకు నేను ఒప్పుకుంటాను. లేదు సార్, లేదు. మరి లేనప్పుడు మీరు ఉంగరం అని ఎలా చెప్తారు సార్? సార్ నేను ఒకటి చెప్తానేనండి సార్. ఒక తల్లి సార్ తల్లి కాదు, ఒక స్త్రీ గర్భవతి అయితే శ్రీమంతం చేయాలి, మన ధర్మం చెప్పింది సార్. అది ఒక పిల్ల పెద్ద మనిషి అయితే దాని ఫంక్షన్ ఎలా చేయాలో మన ధర్మం చెప్పింది సార్. ఒక మనిషి చనిపోతే వాడిని ఎలా పోడ్చాలి, ఎలా కాల్చాలి, ఎలా పోడ్చాలని చెప్పింది మన ధర్మం చెప్పింది సార్. భార్యాభర్తలు ఎలా ఉండాలి మన ధర్మం చెప్పింది సార్. మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా ఎలా జీవించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, తల్లితో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, గురువుతో ఎలా ఉండాలి, మొత్తం చెప్పింది మన ధర్మం అండి. కానీ ఈ జ్ఞానం అంతా ఫారెన్ దేశాల్లో లేదండి. ఎందుకంటే వాళ్ళకున్నది ఒకటే పుస్తకం. జ్ఞానం ఎప్పుడు ఒకటే పుస్తకంలో ఉండదు సార్, అనేక గ్రంథాల్లో రాయబడి ఉంటుంది జ్ఞానం అనేది. ఓకేనా? ఒక బైబిల్లో జ్ఞానం ఉందంటే తప్పు, వాడంత శుద్ధ అజ్ఞానం ఇంకొకళ్ళు లేడు ప్రపంచంలో. జ్ఞానం అనేది అనేక గ్రంథాల్లో ఉంటుంది, ఒక పుస్తకం నిక్షిప్తమై ఎప్పుడు ఉండదండి. అందుకే చూడండి 10th క్లాస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇవన్నీ సపరేట్గా ఉంటాయి. ఎందుకని? జ్ఞానం అనేది అనేక పుస్తకాల్లో ఉంటుంది కాబట్టి. అర్థమైందా అండి? బైబిల్లో ఏమి జ్ఞానం ఉందయ్యా అంటే, నేను దేవుణ్ణి, నన్నే పూజించండి, మీకు పరలోకం ఇస్తా, ఈ కాన్సెప్ట్ తప్ప బైబిల్లో పెద్దగా ఎవరికి ఉపయోగపడే కాన్సెప్ట్ ఏమి లేదండి. మనిషి జీవన విధానానికి సంబంధించింది సనాతన ధర్మము, ఇది మాత్రం కరెక్ట్ సార్. ఇది నేను నమ్మిన సిద్ధాంతం. చెప్పండి సార్, మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే. అదే ఇంకా నాది మీరు ఏదైతే నచ్చుతుందో అది నాకు పూర్తి అవ్వలేదు. ఇంకా ఇంకొకటి ఉన్నది. ఏంటండి? ఇంకొకటి ఉందండి. అడగండి సార్, తెలిస్తే చెప్తాను. అదే కట్చీపుల గురించి కానీ, నూనె గురించి కానీ, ఇలా ఏవైతే ఉన్నాయో అది తప్పుగా వక్రీకరించిన కూడా చేస్తున్నారు మన వాళ్ళు. రైట్, దాన్ని నేను పెద్దగా పట్టించుకోను. అది ఎందుకంటే మీకు నచ్చలేదు, అది కూడా మీకు కరెక్ట్ కాదు. మేము అంటే నూనె పట్టుకొని స్వస్థత చేసుకోవటం అనేది ఇవన్నీ కాదు సార్. అసలు మీరు ఎలా ఆ మతంలోకి వెళ్ళారు? అదే మీరు ఆ మతంలోకి ఎలా వెళ్ళారు చెప్పండి. నేనా? దాని గురించి అనవసరం కానీ ఇప్పుడు అదేంటి సార్, మన ఊళ్ళో కాదు సార్, మన ఊళ్ళో వాళ్ళందరి గురించి మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు మీ గురించి మీరు చెప్పుకోవడానికి దాంట్లో తప్పే ఉంది సార్, చెప్పండి. ఇప్పుడు అంటే నాకు తెలిసి రెండు పద్ధతులు అండి. ఒకటి బైబిల్ బాగా చదివి అర్థం చేసుకుని ఇది నాకు నచ్చింది, హిందూ గ్రంథాలు నాకు అర్థం కాలేదు, నేను వెళ్ళను అనే టైప్ ఒకటి. బైబిల్ బాగా నచ్చింది నాకు, వాటిపై అవకాశం ఉందన్నమాట. లేకపోతే రెండోది ఏంటంటే, మా యేసయ్య నాకు స్వస్థత చేశాడు, మా యేసయ్య మా అమ్మకి ఈ రోజు నాకు తగ్గించాడు, మా నాన్న కడుపు నొప్పి తగ్గించాడు, ఇలా రెండో సాక్ష్యం అనమాట. దాన్ని నేను నమ్మను. ఇప్పుడు మీకు బైబిల్ నచ్చింది అంతేనా మీరు చెప్తుంది? అంతేనండి. బైబిల్లో ఏం నచ్చింది సార్ మీకు? మీకేం నచ్చలేదో చెప్పండి. ఏంటది? అదే బైబిల్లో నచ్చింది ఒకటి అంత ఉంది. నేను చెప్తాను సార్, అదే చెప్తాను వినండి. బైబిల్లో ఏముంటదంటే, ఎన్ని పాపాలు చెప్పినా దేవుడు క్షమిస్తాడని బౌడు రాసింది. నాకు అది నచ్చలేదు సార్. ఎందుకంటే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని దోచుకొని మీ కుటుంబాన్ని నేను చంపి నేను బయటకు వస్తే దేవుడు యేసయ్య నన్ను క్షమించి ఆయన నమ్ముకుంటే పరలోకం తీసుకెళ్లిపోతాడు. మీరు హిందువులు, లేకపోతే మీరు ముస్లిమ్స్, మీరు జైనులు, మరి మీ కుటుంబానికి జరిగే న్యాయం ఏంటి? నేను ఇది సార్ నా బాధల్లా. ఎందుకంటే దేవుడు నేను చేసిన పాపాన్ని క్షమించాడు, మరి మీకు న్యాయం చేయాలి కదా. మీరు హిందువులు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్లి నరకంలో వేసేస్తాడు. నా వలన మీరు చనిపోయి మీ కుటుంబం నాశనం అయిపోతే నేనేం స్వర్గంలో ఉంటాను. ఎక్కడ? ఫ్లాట్లు ఏదో వేసే అన్నాడు కదా మన యేసయ్య. ఏం ఫ్లాట్లు అయ్యి దాన్ని ఏమంటారండి? పరలోకం. పరలోకంలో నేను స్థలం రెడీ చేస్తాను కదా. నేను ఆ పరలోకం వెళ్ళి హాయి కూర్చుంటా. మీరు నిత్యము మీ కుటుంబం అంతా అగ్నిలో కాలుతుంటారు. మీ కుటుంబం మొత్తాన్ని చంపేసి, మిమ్మల్ని కూడా చంపేసి, మీ పిల్లలని అందరినీ చంపేసి యేసుని నమ్ముకొని తర్వాత నేను ఏ తప్పు చేయకుండా యేసు బైబిల్ ఎలా చెప్పాడు అలా బతుకుతూ నేను పరలోకం వెళ్ళిపోతా. మరి మీరేమో నిత్యం నరకంలో పడి శిక్ష అనుభవిస్తుంటారు. ఇది నాకు నచ్చలేదు. పాయింట్ మీద మాట్లాడదాం అనుకున్నాను, ఆ పాయింట్ మనం మాట్లాడుకున్నాం. సరే, ఇది నాకు బైబిల్లో నచ్చనిదేనండి. ఓకే, ఒకటే కాదు కదా, ఇది ఒకటే కాదు కదండి, మీకు చాలా నచ్చలు ఉన్నాయి కదా. అవును సార్, అసలు మెయిన్ సార్ ఇది తప్పు చేసిన వాడికి శిక్ష ఉండాలి అని చెప్పే కాన్సెప్ట్ నాదండి. మీకు ఉన్నదండి, ప్రాబ్లం లేదు. దానివల్ల నాకే మాకు వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే మీకు నచ్చదు అంటే బైబిల్లోన ఎన్నో పాయింట్లు ఎన్నో మనుషులకు నచ్చడం ఉన్నాయి. మనుషులు కాదండి, మన జీవన విధానాన్ని పనికిరాని అంశాలు చాలా ఉన్నాయి అంటున్నాను నేను. మన జీవన విధానాన్ని పనికొచ్చేవి
అసలు లేవు. అసలు అది బైబిల్ అనేది ఒక అసలు దేనికి పనికిరాదు, ఒక చెత్త పుస్తకం నా అభిప్రాయం. పాత నిబంధన చూస్తే అది ఇంకా ఘోరంగా ఉంటుంది. అసలు మనుషులు, అది అడవి మనుషులకు తప్ప పాత నిబంధన అసలు ఎవరికి పనికిరాదు అది. మీరు చెప్పింది మనుషులు పనికిరాదు అంటున్నారు, ఓకే రైట్. అంటే అడవి మనుషులకు పనికొస్తుంది సార్ పాత నిబంధన. అంటే ఇప్పుడున్న సమాజానికి పాత నిబంధన పనికిరాదు. మోషే ధర్మశాస్త్రం కానీ, ఇక పాత నిబంధనలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, యెహోవా ప్రవచించే తీరు కానీ, ఇవన్నీ కూడా మనుషులకి యొక్క మనోభావాలకు విరుద్ధంగా ఉన్నాయండి. ఇప్పుడు యెహోవా ఏమన్నాడు? విగ్రహారాధన తప్పు అన్నాడు. ఎందుకు తప్పో చెప్పాడండి? మీరు చెప్పండి. పోనీ మీకు బైబిల్ తెలుసు అన్నారు కదా, విగ్రహారాధన తప్పు అన్నాడు ఆయన. విగ్రహారాధన ఎందుకు తప్పు? ఆ పాయింట్ మీద తీసుకోలేదు, అది పాయింట్ ఖచ్చితంగా మాట్లాడతాను. మొదట ఈ అదే మరియమ్మ గారి గురించి మీరు తప్పుగా మాట్లాడారు కదా, దాన్ని ఒకసారి మనం మాట్లాడుకుందాం. చెప్పండి. మీరు అడిగితే నాకు తెలిస్తే చెప్తాను. అదే పతివ్రత కాదు అని అన్నారు కదా సార్. నేను ఎప్పుడు నిత్య విద్యార్థినే సార్. ప్రతి వ్యక్తి దగ్గర నుంచి కూడా అంతో కొంత నేర్చుకుంటూ ఉంటాను. మీరు ఏమైనా చెప్పారనుకోండి, నా ఏమైనా తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటాను. చెప్పండి సార్. నేను కూడా విద్యార్థినే, నేనేమి స్కాలర్స్ కాదు, నేను విద్యార్థినే. పర్లేదు సార్, చెప్పండి. మీరు ఏదైతే మాట్లాడారో పతివ్రత కాదు అని అన్నారు, ఎవరు? అవును సార్. అంటే సార్ ఇప్పుడు ఓకే అండి, పతివ్రత అంటే మీ దృష్టిలో ఏంటి సార్? అంటే నా దృష్టిలో ఏందో చెప్తాను, మీ దృష్టిలో ఏందో చెప్పండి. చెప్పండి సార్, మీ దృష్టిలో మీరు చెప్పాలి సార్ ఫస్ట్. నేను కాదు అన్నాను, ఎందుకంటే ఎలా అవునో తెలుసు కాబట్టి నేను చెప్పగలిగా. మీరు అవును అన్నారు, ఎలా అవునో మీరు కూడా చెప్పాలి. అంటే మీరేమంటున్నారు అంటే బైబిల్లో పతివ్రత పదం అనే లేదు అంటున్నారు. కాదు, తప్పండి, తప్పు సార్, తప్పు. నేను అన్నది అది కాదు సార్. మేరీ పతివ్రత కాదు అనే స్టేట్మెంట్ ఇచ్చాను. మేరీ అనే కాదండి, క్రైస్తవులు ఎవరు ఆడవాళ్ళు కూడా పతివ్రతలు కాదు, ఇది నా స్టేట్మెంట్ అండి. ఎందుకంటే లేదు కాబట్టి అయ్యో, ఇక్కడ మీరు చాలా పొరపాటు పడ్డారు సార్. అదే మీకు మాకు తేడా. ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే వక్రంగా ఆలోచిస్తున్నారు. నేను సక్రమంగా నా సమాధానం కరెక్ట్ గా ఉంది అని అవతల నా శత్రువు కూడా నేను మెచ్చుకుంటాను, నన్ను అలా చెప్తాను. ఎందుకయ్యా అంటే పతియే పతివ్రత అంటే మీకు తెలుసా లేదు చెప్పండి. తెలుసండి. చెప్పండి సార్, పతివ్రత అంటే అర్థం ఏంటి? పతియే ప్రత్యక్ష దైవం అంటారు. రైట్ సార్, కరెక్ట్ గా చెప్పారు. పతియే ప్రత్యక్ష దైవం అంటే ఏంటి? దేవుడు. భర్త అనేవాడు దేవుడు నీకు. మరి గనక మీ క్రైస్తవులందరూ కూడా మా భర్తలు దేవుళ్ళు అంటే అక్కడ యేసయ్య ఆయనకి సమానమైన స్థానం ఇచ్చినట్టు, యెహోవాకి సమానమైన స్థానం ఇచ్చినట్టు అది బైబిల్ యాక్సెప్ట్ చేయదండి. కానీ హిందూ ధర్మాలు దేవుడు కంటే నా మొగుడు ఎక్కువ అన్నా సరే మా దేవుడు దాన్ని రైట్ అంటాడు, తప్పండవు. మీకు మళ్ళీ పప్పులో కాలేసారు ఇక్కడ. అరే ఒక సెకండ్, మీరు ఇంతవరకు మాట్లాడారు, నేను మాట్లాడారు కదా. చెప్పండి సార్, చెప్పండి సార్. మీ వాయిస్ కట్ అయిపోయింది, ఏంటండి? పతి ప్రత్యక్ష దైవం అన్నారు. అవును సార్, మా గ్రంథం ప్రకారం. అయితే మీరు పతివ్రతలు కాదు, పతివ్రత అనే వరుడు ఒకసారి చూపిస్తే సరిపోతుంది అని బైబిల్లో అని స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేసారు మీరు ఆల్రెడీ. సార్ నేను పతివ్రత అనే పదం బైబిల్లో ఉంది సార్. పతివ్రత అనే పదం ఉంది, బైబిల్లో ఉందండి. పతివ్రత అనే పదం బైబిల్లోనే సామెతల్లో కనబడుతుంది. ఉంది సార్, నేను అదే చెప్తున్నాను సార్, నాకు బైబిల్ తెలుసు కదా. ఇప్పుడు ఒకసారి నా సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బైబిల్ తెలుసో తెలియదు, కరెక్ట్ గా వరుడు తెలియక వాళ్ళు మాట్లాడతారు మీతోటి, చూపించలేక నేను దాన్ని గెట్ చేసి నేను చెప్పేది ఏనండి సార్, బైబిల్లో చాలా అనువాద దోషాలు ఉన్నాయి. పతివ్రత అనే పదం నేను ఇంతకు ముందే చెప్పి, అది ఇంగ్లీష్ వాళ్ళకి కానీ భారతదేశ ప్రజలకు తప్ప ఎవరికి తెలియదని. ఈ బైబిల్ మన తెలుగులో ఉన్న బ్రాహ్మణులు ఈ బైబిల్ని అనువదించేటప్పుడు అక్కడున్న పదాన్ని ఆమె మంచిది లేకపోతే ఏదో గొప్పది అని రాసిన ఆ పదాన్ని పతివ్రత అనే పదాన్ని అక్కడ మార్చి రాశారు. మీరు గ్రీకులోని ఇబ్రూలోకి వెళ్ళి చూసుకోండి. అదే మీరు గ్రీకు కదా కొత్త నిబంధన, ఆ గ్రీకులోకి వెళ్ళి చూసుకోండి. అక్కడ పతివ్రత అని ఉంటే ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను. 100% అసలు ఆ పదం లేనే లేదు. మన వాళ్ళు అనువాద దోషం అది మీకెవరు చెప్పుండ్రు ఈ విషయం బహుశా. చూడండి, భూమి ఉదాహరణకి మీకు చెప్తాను. దేవుడు ఆది కాలంలో భూమి ఆకాశాన్ని దేవుడు సృజించను, అవునండి? ఉందా ఈ పదం? ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో. ఆకాశాన్ని దేవుడు సృష్టించలేదండి, దేవుడు సృష్టించింది స్వర్గాన్ని, హెవెన్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో.
ఉమ్, మరి ఇది అనువాద దోషమే కదా, ఇలా బొచ్చెడు అనువాద దోషాలు ఉన్నాయండి. ఉమ్. మీకు అవన్నీ ఇందుకే కూడా దేవుడు భూమి ఆకాశం సృజించను అనేసి మీరు చెప్తున్నారు కదా, ఆ, ఆ, అది ఆ. ఎవరు చెప్తున్నట్టుగా మీరు చెప్తున్నారు? ఇది యాక్చువల్గా ఇది మోషే 5 కాండాలు రాశాడని చెప్పి నేను విన్నాను సార్. అంటే నాకు అదే చెప్పాను. నాకు అర్థమైంది, మీకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఇప్పుడు మోషే ఆది అందు టైంలో దేవుడు భూమి ఆకాశం సృజించను అని రాయబడి ఉంది కదండి, రాయబడి ఉంది కదా, అది ఎవరు రాశారు, ఎవరి ద్వారా రాశారు? నాకు ఐడియా లేదు సార్ దాని గురించి. అది ఎలా సార్? మీరు బైబిల్ అంతా చదివాను అంటున్నారు, అధ్యయనం బైబిల్ చేశాను చదివాను అంటున్నారు. కానీ మీరు చెప్పిన ఓడి దాంట్లో లేదు కదా నేను అర్థం చేసుకోవడానికి. మీరు అర్థం నేను ఇంకా చేసుకున్నారు కదా. అంటున్నాను. ఇప్పుడు మీరు ఏమన్నారు? ఆ, బైబిల్లో ఉన్న పరలోక రాజ్యం గురించి రాయలేదు, కాదు కానీ సార్, ఆకాశములను భూమిని కలుగు చేసేయడం రాసేసాడు అని కాదు సార్, అన్నారు. నేను చెప్తుంది ఒకసారి వినండి. మీరు కొంచెం చెప్పండి. నేను కన్ఫ్యూజ్ అయ్యాను, మీరు కన్ఫ్యూజ్ అయ్యి తెలీదు. బైబిల్ రాసిన ఆది కాండము, ఇవి నిర్గమాకాండం, ఇవన్నీ మోషే రాశాడు. ఎప్పుడు రాశాడు? క్రీస్తు పుట్టక ముందు 1500 సంవత్సరాల క్రితం మోషే జీవించినట్టు, ఇవన్నీ రాసించినట్టు కొంతమంది చెప్పారు. గూగుల్లో నేను చూశాను అది. మోసే రాశాడు, మోసే ద్వారా ఎవరు రాయించారు అనేది బైబిల్లో సాక్ష్యం ఇస్తుందండి, స్టేట్మెంట్ ఉంది. ఓకే సార్, నేను బైబిల్ అంతా మొత్తం అన్ని గుర్తుండవు కదా సార్ మనకు చదివినవన్నీ. బహుశా మీకు తెలిస్తే చెప్పండి. నేను నిత్య విద్యార్థిననే చెప్పాను ఇంతకు ముందు. అయ్యో నేను సార్, అదే సార్, నేను ఆ కావులో ఉండండి. కాదండి, కొన్ని విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు, నాకు తెలిసి ఉండదు, నాకు తెలియకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు. దాంట్లో తప్పేం లేదు కదా సార్. పర్లేదు సార్, ఇప్పుడు నాకున్న జ్ఞానంలో నేను చెప్పానండి. 5 కాండాలు మోషే రాశాడు. ఎప్పుడు రాశాడయ్యా అంటే యేసు పుట్టక ముందు 1500 సంవత్సరాల క్రితం యేసు పుట్టక ముందు రాశారని చెప్పాను. అది నాకు చెప్పి చదువుకున్నప్పుడు కూడా మత్తయి సువార్త ఎప్పుడు రాశాడు? యేసు చనిపోయిన తర్వాత 40 సంవత్సరాలు మత్తయి సువార్త, 40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఫస్ట్ మార్కు సువార్త రాశారు. తర్వాత మత్తయి సువార్త, వీళ్ళందరూ రాసి లాస్ట్ లో పౌలు రాసింది 60-70 సంవత్సరాల మధ్యలో లేఖలు రాశాడు. తర్వాత 100 యేసు చనిపోయిన 100 సంవత్సరాలకు యోహాను సువార్త లాస్ట్ లో రాయబడింది. ఇలా నేను ఇవన్నీ తెలుసుకున్నాను సార్. మొత్తం ఇవన్నీ కలిపి 350 సంవత్సరంలో కాన్స్టంటైన్ రాజు బైబిల్ తయారు చేశాడు సార్. బహుశా ఇవన్నీ మీకు తెలిసే ఉండొచ్చు. తర్వాత అప్పటిదాకా 83 పుస్తకాలు ఉన్నదాన్ని 76 పుస్తకాలు క్యాథలిక్లు మార్చారు. తర్వాత 1600 సంవత్సరంలో వచ్చరికి మార్టిన్ లూథర్ అనే అతను ఏం చేశాడంటే ప్రొటెస్టెంట్ క్యాథలిక్లు విడగొట్టేశాడు అతను. 73 పుస్తకాలు చూపించి 66 పుస్తకాలు చేశాడు మార్టిన్ లూథర్ అప్పుడు. ఎప్పుడు 16th సెంచరీలో. 16th సెంచరీ నుంచి క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు విడిపోయారు. అప్పటిదాకా అందరూ కలిసే ఉండేవాళ్ళు. ఈ మార్టిన్ లూథర్ విడగొట్టాడు. మరి 7 పుస్తకాలు తీసేశాడు. మరి అతను పరిశుద్ధాత్మ చెప్పిందా? నిర్గమాకాండం, మన ప్రకటన గ్రంథంలో ఎక్కడ ఉంటుంది నిర్గమాకాండం గుర్తులేదు. బైబిల్ నుంచి ఒక పొల్లైన అక్షరమైనా తీసేయకూడదు అని ఉంటుంది. సార్ ఇదంతటికి మనము ఫుల్ స్టాప్ పెట్టలేము, ఎందుకంటే నాకు కూడా సమయం లేదు కనుక. చెప్పండి సార్. అంటే నాది ఒక చిన్న ప్రశ్న సార్. అయిపోతుంది కాదు సార్, చిన్న ప్రశ్న ఇక్కడ. పరిశుద్ధాత్మ ప్రేరణతో 73 పుస్తకాలు రాసినప్పుడు మార్టిన్ లూథర్ ఎవరైనా డిసైడ్ చేయడానికి 7 పుస్తకాలు తీసేయండి అని చెప్పి, అది కూడా 1600 సంవత్సరంలో అపోస్తులు నమ్మింది మొత్తం కూడా ఈ పుస్తకాలను రాసుకుంటూ వచ్చారు వాళ్ళు. అపోస్తులు నమ్మింది కానీ అప్పుడున్న కాన్స్టంటైన్ బైబిల్ తయారు చేసిన ఆ రాజు కానీ వాళ్ళందరూ కూడా ఈ 73 పుస్తకాలు నమ్ముతూ వచ్చారు 1600 సంవత్సరాల దాకా. బైబిల్లో ఏముంటదంటే ఎవడైతే ఒక అక్షరం పొల్లుగాని మార్చు వాడి మీద తెగుళ్ళు వస్తాయని ఉంటుంది. కానీ మార్టిన్ లూథర్ అనే అతను నేచురల్ గా 60 సంవత్సరాల బతికి హార్ట్ అటాక్ తో చనిపోయాడు. అతని మీదకి ఎటువంటి తెగుళ్ళు రాలంటే జబ్బులు, స్కిన్ డిసీజెస్ కానీ, లేకపోతే గజ్జి, తామర, రకరకాల వ్యాధులు ఏమీ రాలేదు. అతను ఆరోగ్యంగా బతికి 60 సంవత్సరాల వయసులో హార్ట్ అటాక్ తో చనిపోయాడు 16th సెంచరీలో ఎప్పుడో. మరి దీనికి ఏం చెప్తారు? పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్ రాస్తే మనం నమ్మితే మరి అతని మీదకి తెగుళ్ళు ఎందుకు రాలేదు? మీకు తెలిస్తే చెప్పండి సమాధానం. దీని గురించి సమాధానం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. పర్లేదు సార్, మన పాయింట్ మీకు వెళ్ళిపోదాం. చెప్పండి సార్, చెప్పండి. పాయింట్ పరిశుద్ధాత్మ గారి గురించి, నేరమ్మ గురించి ఏమంటారు? అనుకోండి, టైం చాలదు. అందుకే నేను చెప్తున్నాను సార్, మేరీ వేరే వాళ్ళతో గర్భం చేయటం అప్పుడున్న సమాజం ఒప్పుకోలేదండి. అప్పుడున్న సమాజం ఒప్పుకోలేదు. ఎందుకంటే యేసేపు ఏమంటాడంటే మేరీతో, ఆమె కూర్చొని ఆయన ఆలోచిస్తాడంటే మేరీ గర్భవతి అయింది కదా, లేకపోతే ఆయనకి అసలు గర్భవతి అయిందో ఏమీ తెలీదు, ఆమెని రహస్యంగా విడనాడాలి అనుకుంటాడు. అంటే